హలో అండి అందరికీ. అందరూ బాగున్నారా? అబ్బో, వీడియో పెట్టగానే ఆన్ చేయగానే ఏంటండి బాబు ఇలా అది అట్లా వచ్చేస్తుంది. ఓకేనా? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలి అని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటంటే టంటడాయ్. ఏంటి అనుకుంటున్నారా? కొబ్బరి నూనెలో ఉసిరి పౌడర్ అనేది వేసాను అనమాట. అంటే ఉసిరి పౌడర్ అనేది వేసుకొని మనము ఆయిల్ అనేది గోరువెచ్చగా చేసుకొని, ఆయిల్ అనేది గోరువెచ్చగా అయిన తర్వాత ఈ ఉసిరి పౌడర్ అనేది వేసుకొని మనం పెట్టుకుంటే ఏంటంటే మనకి హెయిర్ ఫాల్ అనేది చాలా కంట్రోల్ అవుతుంది. ప్రతి ఒక్క దానికి కూడా మనకి హెయిర్కి అనేది చాలా మంచిది అనమాట. హెయిర్ గ్రోత్కి కానీ, అలాగే హెయిర్ పెరగడానికి కానీ, హెయిర్ ఊడకుండా కంట్రోల్ అవ్వడానికి కానీ, షైనింగ్గా ఉండడానికి కానీ, అలా చాలా 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 ఉపయోగాలు అనేది ఉన్నాయన్నమాట హెయిర్ ఆయిల్ వల్ల. మనకి ఏంటంటే చూడండి, నేనైతే ఇలా వేసుకున్నాను. నేను ఒక 1 స్పూను, ఒక 4-5 స్పూన్స్ ఆయిల్కి నేను ఒక 1 స్పూన్ అంతా ఇదనేది వేస్తే నాకు ఇలా వచ్చిందనమాట. మనకి ఇంకా కావాలి అంటే ఇంకా ఎక్కువ కూడా పెట్టేసుకోవచ్చు, కానీ అవసరం లేదు. నాకైతే అవసరం అనేది అయితే అనిపించలేదు. ఇది ఏం చేయాలంటే మంచిగా పాయలుగా మన హెయిర్ అనేది తీసుకొని మంచిగా మసాజ్ అనేది చేసుకోవాలి. ఆయిల్కి మనకి మాడక అనేది ఈ హెయిర్ ఆయిల్ అనేది ఇది పట్టాలి అన్నమాట. మంచిగా మసాజ్ చేసేసుకోవాలి. చాలా మంచిదండి, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే హెయిర్ అనేది మంచిగా బ్లాక్ అనేది అవుతుంది, తొందరగా వైట్ హెయిర్ అనేది కూడా రాదనమాట. ఇంకా కొన్ని ఇంగ్రీడియంట్స్ అనేవి ఉన్నాయి, అది ఏంటనేది కూడా నేను చెప్తాను మీకు. ఓకేనా? చూడండి, చాలా అంటే చాలా మంచి రిజల్ట్ అనమాట. హెయిర్ అనేది ఇది ఇలా వాడితే మనకి ఇది చాలా, వారంలో మీకు వీలైతే 2 సార్లు వేసుకోండి. ఇలా ఆయిల్ అనేది ప్రిపేర్ చేసుకొని పెట్టేసుకోండి. ప్రిపేర్ చేయడం అనేది ఏమీ ఉండదండి. ఇంత గిన్నెలో, లేదు అంటే ఇంకా చిన్నది లేదా ఇంకా పెద్ద గిన్నెలో అయినా సరే మీరు దీన్ని పౌడర్ అనేది కొంచెం ఇది పెట్టేసి ఆయిల్ అనేది వేసేయగానే మనకి హీట్ వస్తుంది. అంటే గోరువెచ్చగా ఆయిల్ అనేది మనము ఇలా పెట్టేలాగా ఉండాలి, కానీ అబ్బో కాలుతుందనేలాగా ఉండకూడదు అనమాట. అంత గోరువెచ్చగా మనం ఆయిల్ అనేది ఇలా చెయ్యి అనేది ఇలా పెట్టేస్తే మనకి గోరువెచ్చగా అనేది తగలాలి. ఓకేనా? అంతేగాని ఫుల్ ఆయిల్ అనేది పెట్టేసి అంటే హీట్ వచ్చేలాగా అలా ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ అలాగే మంచిగా తీసేసుకొని ఆయిల్ అనేది ఇట్లా కొంచెం కొంచెం తీసుకొని, మీకు వీలైతే కాటన్తోనైనా పెట్టేసుకోవచ్చు. కాటన్తో కూడా ఇలా పాయలుగా తీసేసి మంచిగా పెట్టేసుకోవచ్చు. లేదు అంటే నార్మల్గా ఇంకా చేసేసేయచ్చు. చాలా బాగుంటుంది, మంచి రిజల్ట్ కూడా ఉంటుంది అన్నమాట. హెయిర్ అనేది నేను ఈ మధ్యన చాలా రోజుల నుంచి వేయట్లేదు, వేసుకుందాం అనుకుంటున్నా మర్చిపోతున్నాను అనమాట. ఇది ఎప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకుంటేనే బాగుంటుంది. ఎందుకంటే మనకి గోరువెచ్చగా అనేది ఉన్నప్పుడు పెట్టుకోవాలి కాబట్టి ఆయిల్ అనేది ఎప్పటికప్పుడే ప్రిపేర్ చేసుకోండి. ఉసిరి పౌడర్ అనేది మనకి ఎక్కడైనా కూడా కాస్మెటిక్ సెంటర్లో కానీ, అలాగే పతంజలి కానీ ఇలా ఎక్కడైనా ఉంటుందండి. ఇది అనేది ఏ స్టోర్లోనైనా ఉంటుంది, ఆయుర్వేదిక్ స్టోర్లోనైనా సరే మనకి ఉసిరి పౌడర్ అనేది ఉంటుంది కదా. సో అది తెచ్చుకొని ఒక్కసారి తెచ్చుకుంటే మీకు చాలా డేస్ వస్తుంది. పౌడర్ అనేది మంచిగా ప్యాక్ అనేది వేసేసుకోండి. ఇలా ఒక 6 మంత్స్ వరకు ట్రై చేయండి. హెయిర్ అనేది మంచి రిజల్ట్ అనేది కూడా వస్తుంది మీకు. నా జుట్టు అయితే చూడండి చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. నేను ఆయిల్ కూడా ప్రిపేర్ చేసి రాసుకుంటాను, అదేంటనేది కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. ఓకేనా?
చాలా చక్కటి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట. చూస్తున్నారు కదా ఎంత మంచిగా మసాజ్ చేసుకోండి. మాడకి ఎక్కువగా ఆయిల్ అనేది ఇది అనేది పట్టేలాగైతే ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా కొంచెం అంత ఉండింది ఇది, ఇందులో నేను ఇది కూడా వేసేసి రాసేసుకుంటాను. మనం ఇప్పుడు హెడ్ మసాజ్ చేసుకున్నప్పుడు ఆయిల్ అనేది ఎలా పెడతారో అలా మీకు వెనకాల అనేది జుట్టుకి సరిగ్గా పట్టకపోతే ఇలా తీసుకొని ఇలా ముందుకేసేసుకోండి. ముందుకేసేసుకొని ఇప్పుడు వేసేసుకొని మంచిగా మర్దన అనేది చేసేసుకోండి ఇలా, అంతే. వీడియో అనేది ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఉంటేనే నేను ఏం చెప్తున్నాను అనేది మీకు బాగా అర్థమవుతుంది. ఇలా మొత్తం కూడా మనకి మాడక అనేది ఆ పౌడరు అలాగే ఆయిల్ అనేది ఇనికే వరకు రాసుకోండి. ఇనికే వరకు అనేది రాసేసుకోండి, ఓకేనా. నాకు ఒకప్పుడు ఇదంతా కూడా మొత్తం బట్టతలలాగా కనిపించేది. ఇప్పుడు చూడండి ఎంత గ్రోత్ అనేది వస్తుందో. నేను ఇంకా కొన్ని ప్యాక్స్ అనేది కూడా వేస్తున్నాను, అది కూడా మీకు తోటి షేర్ చేసుకుంటాను. మనకి హెయిర్ అనేది చాలా చక్కటి గ్రోత్ అనేది వస్తుంది. మంచిగా చూడండి, హెయిర్ ప్యాక్ లానే ఉంది. ఇది మీరు 1 అవర్కి స్నానం చేసుకోవచ్చు, 2 అవర్స్కి చేసుకోవచ్చు, 3 అవర్స్కి చేసుకోవచ్చు, 4 అవర్స్కి చేసుకోవచ్చు, ఓకేనా. అలాగే 1 డే మొత్తం కూడా ఉంచుకోవచ్చు. కాకపోతే ఏంటంటే నైట్ వరకు అయితే స్నానం చేసేసేయండి. పడుకుంటే ఏంటంటే ఇదంతా కూడా మన దిండ్లకి గినక అంటుతుందన్నమాట. ఎందుకంటే మనం ఇందులో పౌడర్ అనేది వేసి మిక్స్ చేసి మనము ఆయిల్ అనేది రాసుకుంటున్నాం కాబట్టి అదంతా కూడా పట్టిద్ది, ఓకేనా ఫ్రెండ్స్. అలా కాకుండా ఉండాలి అంటే నైట్ వరకు తలస్నానం అనేది చేసేసి పడుకోండి అనమాట. ఆయిల్ అంతా కూడా ఉడిచేసి మంచిగా రాసేసాను అనమాట. మీకు ఏంటంటే వీడియో అనేది ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా చూస్తేనే మీకు వీడియో అనేది నేను ఏం చెప్తున్నాను మధ్యలో టిప్స్ అనేవి మీకు అర్థమవుతాయి అన్నమాట. వీలైతే మీకు 2 రోజులు వారంలో 2 టైమ్స్ అనేది ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఏం లేదండి, సెకండ్స్లో పని అంతే. పెద్ద దీనికి మనం గంటలు 5 మినిట్స్ 10 మినిట్స్ అవసరమే లేదు. ఆయిల్ అనేది ఒక గిన్నెలో పెట్టి సిమ్లో పెట్టేసి ఆన్ చేసామా, మనకి ఎంత ఆయిల్ కావాలో అంత ఆయిల్ వేసామా, స్టవ్ ఆఫ్ చేసేసి ఇది వేసుకున్నాం అంతే. పౌడర్ అనేది వేసేసామా, మనకి ఎంత కావాలి అంటే అంత మన హెయిర్ని బట్టి, ఇంకా అంతే. మంచి హెయిర్ అనేది అసలు ఎంత మంచి గ్రోత్ అనేది వస్తుందో ఇంకా చెప్పలేమండి. అది ఊడడం కూడా చాలా తగ్గిద్ది. ఇది ఒక మంచి బెస్ట్ ప్యాక్ లాగా, అంటే ఆయిల్ ప్యాక్ లాగా అనేది చెప్పొచ్చు అన్నమాట. అంత బాగా అనేది ఉంటుంది.
నేనైతే మంచిగా సాఫ్ట్ అంటే ఏమంటారు, ఫుల్ మంచిగా నేను ప్రతి పాయకు అనేది చూసారు కదా, ఆయిల్ అనేది మనకి ఎక్కడ కూడా పొడి పొడిగా అనేది లేకుండా అంటిందనమాట. మొత్తం కూడా కంప్లీట్గా హెయిర్కి, మొత్తం హెయిర్కి ఎక్కడ కూడా మనకి ప్లేస్ అనేది లేకుండా, అంటే ఇంత పాయకి కానీ ప్రతి హెయిర్కి తల మొత్తం కూడా మనకి అంటింది. ఓకేనా, అర్థమైంది కదా నేను చెప్పేది. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అనేది ఎక్కువ లెంతీ అనేది అయిపోతుంది. మీకు ఒకవేళ కావాలి అంటే ఒక హాఫ్ అన్ అవర్ వరకైనా సరే మనం మంచిగా ఆయిల్ ఇది పెట్టేసుకున్నాం కదా, మంచిగా మసాజ్ అనేది ఇంకా చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది మంచిగా. ఓకేనా, ఆయిల్ అంతా కూడా మనకి మాడక అనేది ఇన్నికి ఇలాగా మసాజ్ ఇలా చేసుకుంటే ఇంకా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. కట్టేసుకున్న ఎయిర్ అనేది పెట్టేసిన తర్వాత ఇంకొక టిప్ అనేది చెప్తాను నేను. అదేంటంటే టైట్గా మనము జడ అనేది అల్లేసుకుందాం. ఇది పెట్టేసిన తర్వాత మనము చాలా టైట్గా అనేది అల్లేసుకుందామండి. చాలా టైట్గా అంటే గుంజి మంచిగా గట్టిగా అల్లాలి. ఇంకెంతే. ఇది మనకి ఇట్లా చెయ్యి ఇలా పెడితే వేలు అనేది అటు ఇటు రాకుండా ఉండాలి, అంత టైట్గా అల్లాలన్నమాట. చూసారు కదండి, టైట్గా అనేది అల్లితే నా జడ అనేది చూసారా ఎట్లా ఉందో, చాలా టైట్గా అనేది అల్లాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకా వీడియో అనేది ఎక్కువ లెంత్ అనేది అవుతుంది. చూడండి, మీరు కూడా ఒకసారి లైక్ ఇలా చేయండి. ఎలా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి. మంచి రిజల్ట్ అనేది వస్తుందండి. ఒకటే డేకి 2 రోజులకి అలా ఏం రాదు. మీకు ఒక 6 months వరకైనా మినిమం వాడితే మంచి రిజల్ట్ అనేది ఉంటుంది. ఓకేనా, అందరికీ బాయ్ అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.